హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మోహన్. ఈరోజు మీకు వీడియోలో ఇంట్రో వీడియోస్ ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత అందులో మీకు ఫ్రీగా టెంప్లెట్స్ దొరుకుతాయి. వెలోసోఫియా అనే వెబ్సైట్, ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రీగా టెంప్లెట్స్ దొరుకుతాయి. అందులో మీరు ఏదో ఒక టెంప్లెట్ చూస్ చేసుకోండి. నేనైతే ఇంట్రో టెంప్లెట్ 99 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఇంట్రో టెంప్లెట్ 99 అని. అందులో మీరు స్క్రోల్ డౌన్ చేసి డౌన్లోడ్ ఫర్ సోనీ వెగాస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. అందులో స్క్రోల్ డౌన్ చేస్తే మీకు డౌన్లోడ్ విల్ అపియర్స్ ఇన్ 30 seconds అని వస్తుంది. మీరు 30 seconds ఆగాల్సిందే. టైం అయిపోయిన తర్వాత డౌన్లోడ్ లింక్ అనేది వస్తుంది. మీరు అక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు డౌన్లోడ్ పేజ్లోకి తీసుకెళ్తుంది ఈ సైట్. మీరు డౌన్లోడ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది మీరు ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేసుకోండి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ క్లిక్ చేసి స్టార్ట్ డౌన్లోడ్ చేసినట్టయితే నాకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు నాకు ఈ ఫైల్ అనేది డెస్క్టాప్ మీద సేవ్ అయిపోయింది. నేను చూపిస్తాను, ఆగండి. ఇవ్వండి ఈ ఫైల్ మీరు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డెస్క్టాప్ మీద ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ ఓపెన్ చేయండి. అందులో ఫైల్ ఉంటే ఆ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ దిస్ వెగ్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అప్పుడు మీకు సోనీ వెగాస్ ప్రోతో పాటు ఇది ఓపెన్ అవుతుంది. మీరు పర్టికులర్గా సోనీ వెగాస్ ప్రో 11 వాడాలని ఏమీ లేదు, మీరు ఏ వెర్షన్ అయినా వాడచ్చు. నాకైతే సోనీ వెగాస్ ప్రో 11 అది బెస్ట్ అనిపించి నేను ఇది ఇన్స్టాల్ చేసుకున్నాను. మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఆ ఫైల్స్ అనేవి లోడింగ్ అవుతాయి. మీరు అప్పుడు ఇక్కడ చూడవచ్చు ఒక స్క్రోల్ ట్యాబ్ అనేది చూడండి, లోడింగ్ అవుతున్నాయి ఫైల్స్ లోడింగ్ అయిపోయినాయి. తర్వాత మీరు దీన్ని లాక్కుని వచ్చి ఇక్కడ పెట్టితే ఇక్కడ మీరు చూడవచ్చు యువర్ నేమ్ అనేది. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎడిట్ జనరేటెడ్ మీడియా క్లిక్ చేసుకుంటే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీరు నేమ్ ఇచ్చేయండి. నేనైతే నా ఛానల్ నేమ్ ఇచ్చేస్తున్నాను. నా ఛానల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మీరు క్లోజ్ చేసేయండి. ఇది క్లోజ్ చేసేసి వస్తే మీరు ఇప్పుడు ఫైల్ క్లిక్ చేసుకుని ఇందులో రెండర్ హ్యాజ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో ఓపెన్ అయిన తర్వాత మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఫార్మాట్ అనేది. నేనైతే ఇంటర్నెట్ హెచ్డి 1080p చేసుకున్నాను. నేను దీనికి నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను, టెక్ ట్యూటోరియల్స్ అని. నేను దీన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను. డెస్క్టాప్ ఫోల్డర్ బ్రౌజ్ చేస్తాను నేను. తర్వాత రెండో క్లిక్ చేసినట్టయితే మీకు రెండరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు రెండరింగ్ అయిపోయిన తర్వాత 100% రెండరింగ్ అని వస్తుంది. అప్పుడు మీరు క్లోజ్ క్లిక్ చేసుకొని సోనీ వెగాస్ ప్రో క్లోజ్ క్లిక్ చేసుకొని నో క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ ఫోల్డర్ క్లోజ్ చేసుకోండి. తర్వాత మీరు డెస్క్టాప్ మీద చూడవచ్చు మీరు ఈ ఫైల్ అనేది రెండింగ్ అయిపోయింది. దీనప్పుడు నేను ప్లే చేసి చూస్తాను ఎలా ఉందో.
ఫైల్ చూసారు కదా, ఇలా మీరు ప్రొఫెషనల్ ఇంట్రోస్ ఫ్రీగా మీరు మీ సిస్టంలో తయారు చేసుకోవచ్చు.